Hello guys, welcome and welcome back to our channel Cinematic World and this is Shiva. కొన్ని కంపారిజన్స్ ఉంటాయి, అవాయిడ్ చేయలేము, డిస్కస్ చేయకుండా ఉండలేము. అందులో కొన్ని సినిమాలు ఉంటాయి మనం జనరల్గా మన ఫ్రెండ్స్తో ఆర్గ్యూ చేసి డిబేట్ చేసే వాటిల్లో. సో అందులో ఇవాల్టి పార్ట్లో ఒక త్రీ ఫిలిమ్స్ గురించి మాట్లాడదాం. సో ఇది ఒక కొత్త సిరీస్ అనుకోండి. సో జర మన ఛానల్లో కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద ఏదో హైప్ బటన్ వస్తుంది, సో అది కూడా కొంచెం హైప్ కొట్టేసేయండి. సో స్టార్ట్. ఫస్ట్ మహేష్ బాబు అతడు, పవన్ కళ్యాణ్ జల్సా. ఇది తీస్తే చాలా ఎలాబరేట్ అయిపోద్ది కదా. సో జనరల్గా నేను చూసే ఆన్లైన్లో కానీ ఈవెన్ కొంతమంది బయట నేను జనరల్గా చూసే దాంట్లో కూడా అతడు జల్సాని కంపేర్ చేస్తారు, ఆర్ అతడు సన్నా సత్యమూర్తి కంపేర్ చేస్తారు. బట్ దీనికంటే ఎక్కువ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, మహేష్ బాబు ఫ్యాన్స్ రైవల్రీ కాబట్టి జనరల్గా అతడు జల్సాని కంపేర్ చేసుకుంటారు, డిబేట్ అవుతుంది, కొట్లాడతారు, అది బెస్ట్ ఇది బెస్ట్ అంటారు. సో ఒకటే చెప్తా, అతడు ఈజ్ త్రివిక్రమ్స్ బెస్ట్ వర్క్, అది అసలు దాంట్లో డౌట్ లేదు. ఎందుకురా నీకు? బట్ జల్సాతో ఎందుకు కంపేర్ చేస్తారు? ఒక మెయిన్ మనం సినిమా కనెక్ట్ అవుతున్నామంటే బీట్, అది రైటింగ్ కానీ, స్టోరీ ప్లాట్ కానీ, క్యారెక్టరైజేషన్ కానీ ఉంటుంది. సో అతడులో ఈ పర్స్పెక్టివ్తో కంపేర్ చేస్తే క్యారెక్టరైజేషన్ డల్ ఉంటుంది. హీరో పార్దు కానీ, నందుది కానీ. ఇలా సంజయ్ సాహు చాలా యాక్టివ్గా ఉంటాడు. ఈవెన్ నేను ఇప్పటికి ఒప్పుకుంటా, సీతారామరాజు కంటే ఒక 10% ఎక్కువే సంజయ్ సాహు క్యారెక్టరైజేషన్ బెస్ట్ రిటర్న్ త్రివిక్రమ్ కెరీర్లో, దాంట్లో డౌటే లేదు అసలు. త్రివిక్రమ్ కెరీర్లో బెస్ట్ క్యారెక్టరైజేషన్ రాసింది మాత్రం సంజయ్ సాహువే. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయికి ఉన్న కష్టాలు, ఆ కష్టాలున్నా కూడా పైకి నవ్వడం ఎలా అనేది బాగా చూపెట్టాడు గురూజీ. రైటింగ్ వాస్ ఫ్యాబ్. బట్ వెన్ కంపేర్ టు అతడు ఈజ్ సంథింగ్ ఎల్స్ మ్యాన్. అంటే లైక్ అట్లాంటి ఫిలిం చూడలేదు, అట్లాంటి కైండ్ ఆఫ్ షార్ట్స్ కానీ, అట్లాంటి కైండ్ ఆఫ్ ఫ్రేమ్స్ కానీ, అట్లాంటి కైండ్ ఆఫ్ రైటింగ్ కానీ అప్పటికి మన టాలీవుడ్లో రాలేదు. ప్రతి జానర్ని టచ్ చేసే ఫిలిం, ఎన్నోసార్లు మనం మాట్లాడుకున్నాం, ప్రతి జానర్ని టచ్ చేసే ఫిలిం అతడు. బీట్, థ్రిల్లింగ్, ఫ్యామిలీ, ఎమోషన్, సెంటిమెంట్, ఎంగేజింగ్, ట్విస్ట్ అన్నీ ఉంటాయి, ప్లాట్ అంతా. సో జల్సా ఏంటంటే ఒక నార్మల్ ప్లాట్, ఒక హీరోకి విలన్కుండే పాయింట్ ఏంటి, ప్లాట్, బేసిక్ ప్లాట్ అనేది, అండ్ మిడిల్ క్లాస్ వాడు ఎలా దాన్ని ఓవర్కమ్ అయ్యాడు, వాళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ ఏంటి అని చెప్పి ఉంటుంది. సింపుల్ రిటర్న్ డైలాగ్స్, మంచి మ్యూజిక్తో మంచిగా ఉంటుంది సినిమా జల్సా. అతడు ఈజ్ ప్రతి క్రాఫ్ట్లో మాస్టర్ పీస్. సో కంపారిజన్ మాది తోపు అని కొట్లాడి వేస్ట్ ఈ జనరల్ ఆస్పెక్ట్లో. ఎందుకంటే క్యారెక్టరైజేషన్ పరంగా జల్సా వాజ్ వే హెడ్, రైటింగ్ పరంగా, సీన్స్ పరంగా, స్టోరీ పరంగా అతడు వాజ్ లార్జ్ అంతే. సో జనరల్గా ఈ కొట్లాటకి ఎండ్ అంటే ఒక రిజల్ట్ ఇచ్చే దానికంటే ఏ ఆస్పెక్ట్ గొప్ప అని చెప్పి ఒప్పుకోవడం బెస్ట్. అండ్ సెకండ్ వన్ మగధీర వర్సెస్ బాహుబలి 2, బాహుబలి 1 and 2. అఫ్కోర్స్ ఇది మరీ ఎప్పుడు ఎక్స్టెంట్కి వెళ్ళలేదు కానీ జనరల్గా మన జక్కన్నది బెస్ట్ ఏది, బెస్ట్ వర్క్ ఏది, బెస్ట్ క్రాఫ్ట్ ఏది అని చెప్పి మగధీరనా బాహుబలి అని చెప్పి కంపేర్ చేస్తారు, కొట్లాడతారు. ఒకటి మగధీర 2009లో ఆ రేంజ్ ఫిలిం, ఆ రేంజ్ అవుట్కమ్ కానీ, ఆ రేంజ్ గ్రాఫిక్ అంటే ఆ రేంజ్ బడ్జెట్తో ఆ రేంజ్ అవుట్కమ్ కానీ అసలు రాచకం. ఒకటి 2015లో బాహుబలి చేసిన హంగామా, బాహుబలి చేసిన రచ్చ వేరే. ఒకవేళ మగధీర కానీ 2015లో వచ్చుంటే బెటర్ విజువల్స్తో బెటర్, అది ఎక్కడికో వెళ్ళేది, నో డౌట్. పాన్ ఇండియాగా రిలీజ్ చేసిన 2009లో అది ఎక్కడికో వెళ్ళేది, అది మస్తు కుమ్మేసేది, ఇండియా వైడ్గా మస్తు సౌండ్ చేసేది. అఫ్కోర్స్ అప్పటికి సౌత్ ఇండియా మార్కెట్లో మస్తు చేసింది, ఇండియా వైడ్గా చేసేది. బట్ చేసేది అనేది మాట్లాడుతున్నాం, బాహుబలి మాత్రం చేసేసింది. సో ఒక రకంగా ఇప్పుడు జనరల్గా రాజమౌళి చాలా ఫిల్మ్స్ తీసిండు, అందులో బాహుబలికే బెస్ట్ ఇస్తారు అఫ్కోర్స్. బట్ నాకు పర్సనల్గా అయితే రెండు కాదు, మై బెస్ట్. ఎందుకంటే నేను చాలాసార్లు మాట్లాడాను, యూత్ గ్యాంగ్ వార్ గురించి టచ్ చేయడము, రగ్బీ గేమ్, ఒక గేమ్ తెలియని గేమ్తోని కొట్టడము, సిక్సర్ కొట్టేసిండు అంటే పుల్ ఆఫ్ చేయడం అనేది చాలా పెద్ద టఫ్ టాస్క్. సో నాకు పర్సనల్గా సయ్యే, కానీ జనరల్గా కొట్లాడతారు ఫ్యాన్స్ మగధీరానా, బాహుబలి 1 and 2 అని. సో 2009లో ఆ రేంజ్కి అది. ఇక 2015 ఇప్పుడు మన మార్కెట్ చాలా ఎస్టాబ్లిష్ అవ్వడానికి రీజన్ బాహుబలి కాబట్టి బేసిక్గా బాహుబలి వాజ్ ద బెస్ట్ అంతే. అండ్ థర్డ్ వన్ దూకుడు వర్సెస్ రేసుగుర్రం, విచ్ ఈజ్ ద కమర్షియల్ అంటే బెస్ట్ కమర్షియల్ ఫిలిం అని చెప్పి చాలా డిబేట్, ఆర్గ్యుమెంట్స్ అవుతుంటాయి. బేసిక్గా మన తెలుగులో తెలిసిందేంది, మన తెలుగు సినిమా అంటే కమర్షియల్ సినిమాని పర్ఫెక్ట్గా తీసేవాళ్ళు మన తెలుగు వాళ్ళు తప్ప ఎవ్వరు తీయడు. ఎంత ట్రై చేసినా కూడా అది బిస్కెట్ అవుతుంది. మన వాళ్ళు మాత్రమే చాలా మంచి కమర్షియల్ ఫిల్మ్స్ తీసేది, దాంట్లో అందరూ ఒప్పుకుంటారు. బట్ దూకుడు రేస్ గుర్రంలో టాప్ అంటే కష్టమే కొంచెం. దూకుడు వాస్
అప్పటికి అది చాలా బెస్ట్. తర్వాత రేసు గుర్రం అది క్రేజీ కమర్షియల్ ఫిలిం. సో రెండింటిని కంపేర్ చేయలేము. మైవా ఫ్యాన్స్కి కోర్స్ దూకుడు ఉంటుంది, అల్లు అర్జున్ ఫ్యాన్స్కి రేసు గుర్రం ఉంటుంది. కానీ ఇప్పటికీ నాకు ఇది ఒక $1 million క్వశ్చన్, దూకుడు ఈజ్ ద బెస్ట్ కమర్షియల్ ఫిలిమా లేదంటే రేసు గుర్రం ఈజ్ ద బెస్ట్ కమర్షియల్ ఫిలిమా అని చెప్పి. ఎందుకంటే దూకుడు ఒక టెక్స్ట్ బుక్ లా ఉంటుంది కమర్షియల్ సినిమా. దూకుడులో ప్లాట్ కానివ్వండి, సెంటిమెంట్, ఎలివేషన్స్, ఎమోషన్, ఒక కాన్ఫ్లిక్ట్ కానీ, ఎవ్రీథింంగ్, ఎంటర్టైన్మెంట్ కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఆన్ పాయింట్ ఉంటుంది. అండ్ రేస్ గుర్రంలో కూడా ఎవ్రీథింగ్ వాస్ ఫ్యాబ్. హీరో మెయిన్గా నాకు హీరో విలన్కి జరిగే కాన్ఫ్లిక్ట్ చాలా ఇష్టము. లైక్ హీరో ఎలా చేస్తే మళ్ళీ విలన్ అలా చేయడం, విలన్ ఎలా చేస్తే ఫ్యాబ్ ఉంటుంది. సో కొంచెం రేసు గుర్రం దూకుడుతో కంపేర్ చేస్తే రేసు గుర్రంలో ఎంటర్టైన్మెంట్ కొంచెం తక్కువ ఉంటుంది. వెన్ కంపేర్ టు అందులో తోపు ఎంటర్టైన్మెంటే, వన్ మ్యాన్ షోలా ఉంటుంది బన్నీ అనేది. బట్ దీంతో కంపేర్ చేస్తే కొంచెం కమెడియన్స్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ కొంచెం తక్కువ ఉంటుంది. బట్ స్టిల్ దూకుడు, రేసు గుర్రం ఆర్ ద బెస్ట్ కమర్షియల్ మూవీస్ ఇన్ అవర్ టాలీవుడ్, దాంట్లో డౌటే లేదు. సో ఇందులో కూడా ఇది డిబేట్ జరగవచ్చు. ఇది ఇక్కడ దాకైనా ఎక్స్టెంట్కి వెళ్ళి నమ్మేయచ్చు. ఎందుకంటే ఒక ఏమంటారు పర్ఫెక్ట్ డిబేట్ అని చెప్పొచ్చు. కమర్షియల్ ఫిలింలో ఏది బెస్ట్ అనే దానికి పర్ఫెక్ట్ డిబేట్ దూకుడు వర్సెస్ రేసు గుర్రం. సో రెండు బెస్టే. సో అతడు జల్సాలో కొంచెం ఒక మెట్టు అతడు ఉంటుంది, అండ్ మగధీర బాహుబలి ఉంటుంది, అండ్ దూకుడు రేసు గుర్రం ఆల్మోస్ట్ అది ఈక్వలే. సో నెక్స్ట్ దాంట్లో ఇట్లా ఇంకేమున్నాయి చెప్పండి, చేద్దాం. ఏ సినిమాలకు కంపేర్ చేస్తారు జనరల్గా, డిబేట్ ఏది నడుస్తుంది, మీ సైడ్ ఏం నడుస్తుందో చెప్పండి, చేద్దాం. సో అది గైస్ మ్యాటర్. ఇది ఒక కొత్త సిరీస్ అనుకోండి, పార్ట్ 1 కంపారిజన్స్, అంటే జనరల్గా డిబేట్ కంపారిజన్స్. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి మీకు ఈ మూడిట్లో ఏది బెస్ట్, మీ ఒపీనియన్ ఏంటనేది కింద మాతో షేర్ చేసుకోండి. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, సైనింగ్ ఆఫ్, టీమ్ సినిమాటిక్ వరల్డ్.